న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి వారి కుటుంబ సభ్యులతో కలిపి 15 నిమిషాల అవగాహన వీడియోను ప్రదర్శించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే నష్టాలను వివరించారు. దాదాపు 1400 మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. కేటీఆర్ మరోసారి బీసీలను మోసం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. ఇక ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీసీ నినాదంతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు పోలీసు వ్యవస్థను చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణ శాంతి భద్రతలను బీహార్తో పోల్చడం సరికాదన్నారు. ఇది తెలంగాణ పోలీసు వ్యవస్థను అవమానపరచడమేనన్నారు గౌరీ సతీష్. కేటీఆర్ గారు 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద లేనటువంటి ప్రేమ అధికారం కోల్పోయిన తర్వాత బీసీల పట్ల కపట ప్రేమ చూపడం అంటే మరొక్కసారి బీసీలను మోసం చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలని మనం అందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలకు స్థానిక సంస్థలో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు పోయి ఎన్నికలు నిర్వహించినటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు కల్పించవలసినటువంటి రిజర్వేషన్లు కల్పించకుండా అధికారం కోల్పోయిన తర్వాత మరొక్కసారి ఇప్పుడు డ్రామాలు ఆడే ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయాంశం అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి కనుక బీసీల పట్ల ఉన్నట్టుంటే బీసీలకు మీ పార్టీ అధ్యక్షులను కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లను కానీ ఎందుకు చేయలేదో మీరు యావత్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా. అది చెప్పకుండా బీసీలను మరొకసారి స్థానిక సంస్థల్లో వాడుకోవడానికి మోసం మాటలు మాట్లాడడం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. దాంతోపాటు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పోలీస్ వ్యవస్థను చిన్న చూపు చూసే విధంగా మాట్లాడమంటే చాలా శోచనీయాంశం. తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను బీహార్ రాష్ట్రంతో పోల్చడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా మాట్లాడమంటే చాలా శోచనీయాంశం. కాబట్టి దయచేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడడం అనేది మంచి సంస్కారం కాదు. ఇది రాజకీయాల్లో తగదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలోని వ్యాపారులను నగరానికి రప్పిస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్లే అవసరం లేకుండా కోరుకున్న వస్తువులను చేరువలోకి తీసుకొస్తుంది. సిటీ జనానికి షాపింగ్ చేయంలో కొత్త అనుభూతినిస్తుంది. అదే నాంపల్లి గ్రౌండ్స్ లో కనువిందు చేసే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈసారి కూడా సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. జనవరి 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించున్న నుమాయిష్ ఏర్పాట్లపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. నగరంలో జరగనున్న ఎగ్జిబిషన్స్లో నుమాయికి కాస్త క్రేజ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు కొన్ని ఏండ్లుగా కూడా దాదాపు 1938లో మొదలైన నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే నిరంతరామంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. దాదాపు 45 రోజుల పాటు కూడా ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి ఎగ్జిబిషన్కి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా స్టాల్కి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు ఇక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చి కూడా ఎన్నో స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈసారి కూడా స్టాల్ ఏర్పాటుకి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే కూడా 2000కు పైగా కూడా ఈసారి స్టాల్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పటికే నుమాయిష్ సొసైటీకి సంబంధించిన నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కూడా నుమాయిష్ ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఇయర్ కూడా నుమాయిష్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది న్యూ ఇయర్ రోజుననే మనకు నుమాయిష్ అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం అనేది చెప్పుకోవచ్చు. జనవరి 1 వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్ ప్రారంభం అవ్వబోతుందని అనుకుంటారు. కాకపోతే ఈసారి మాత్రం కాస్త డేట్ అయితే చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దాంతోపాటు సంతాప దినాలు జరుగుతుండడంతో కూడా జనవరి 3న ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించబోతున్నామని చెప్పేసి నుమాయిష్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్
కూడా కనిపిస్తూ ఉన్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈసారి అయితే 84వ ఎగ్జిబిషన్ అనే చెప్పుకోవచ్చు. 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2025 ఈసారి అయితే జనవరి 3న ఘనంగా ప్రారంభం కాబోతా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ ఎగ్జిబిషన్ అయితే ప్రారంభించబోతా ఉన్నారు. దాదాపు ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా మనకు 1938లో ఎగ్జిబిషన్ అయితే ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ అనేది మనకు మొదట పబ్లిక్ గార్డెన్స్లో ప్రారంభమైంది ఎగ్జిబిషన్. ఆ తర్వాత 1946 నుంచి అయితే మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి షిఫ్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి కూడా మనకు ఇదే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనైతే మనకు ఈ ఎగ్జిబిషన్ అనేది అయితే కొనసాగుతుంది. నుమాయిష్కి సంబంధించి కూడా 1965లో దీనికి సంబంధించి కూడా మనకు సిల్వర్ జూబ్లీ కావచ్చు, దాంతోపాటు గోల్డెన్ జూబ్లీ కావచ్చు, డైమండ్ జూబ్లీ కావచ్చు, ప్లాటినం జూబ్లీ కూడా ఇప్పటికే జరుపుకున్నామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత 80 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది అయితే జరుగుతూ ఉంది. కోవిడ్ సమయంలో అయితే కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత మనకైతే నుమాయిష్ అయితే ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దేశంలో ఉన్న దాదాపు ఇతర వ్యాపారులనే చెప్పుకోవచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున విజిట్ చేసే అవకాశం ఉండడంతో వాళ్ళకి సంబంధించి కూడా ఇటు మెట్రో వేలలు కూడా పొడిగించే అవకాశం ఉంది. దాంతోపాటు బస్కి సంబంధించి కూడా వేలలు కూడా పొడిగించే అవకాశం ఉంది. ఎక్కువగా బస్ రూట్స్ కూడా ఈ వేలో తిరిగే అవకాశం ఉండడంతో కూడా ఎక్కువగా బస్సెస్ కూడా ఇక్కడ అత్యధికంగా బస్సు కూడా వేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా నుమాయిష్కి సంబంధించి దాదాపు 46 రోజుల పాటు కూడా సాగనున్న నుమాయిష్లో ప్రత్యేక ఆకర్షణ గేమింగ్ జోన్ అనే చెప్పుకోవచ్చు. ఈ గేమింగ్ జోన్ కోసమే చాలా మంది వస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఆకర్షించే విధంగా కూడా మనకు గేమింగ్ జోన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. జెయింట్ వీల్ కావచ్చు, కొలంబస్ కావచ్చు, దాంతోపాటు ప్రతి ఒక్కటి కూడా మనకు గేమింగ్ జోన్లో అవైలబుల్గా ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనం గేమింగ్ జోన్కి సంబంధించి కూడా చూస్తున్నాం విజువల్స్లో. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు గేమింగ్ జోన్కి సంబంధించి కావచ్చు. సో ఇప్పటికే గేమింగ్ జోన్ అనే కాదు, దాదాపు ఇటు స్టాల్స్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. జనవరి 3న మాత్రం అయితే మనకు నుమాయిష్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదనైతే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక నుమాయిష్కి అయితే దాదాపు 25 లక్షలకు పైగా వచ్చే అవకాశం ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల నడుమ కూడా పర్యవేక్షణలో మనకైతే ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. దాదాపు 100కు పైగా మనకైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా మనకు నుమాయిష్లో చాలా వరకు జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దాంతోపాటు దొంగలు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల నడుమ కూడా మనకు ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఘనంగా ప్రారంభం కాబోతా ఉంది. నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క స్టాల్ అయితే ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇక మరికొన్ని అయితే ప్రత్యేకంగా మనకు ఆకర్షిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఈసారి మరిన్ని స్టాల్స్ అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు ఆర్టిజంకి సంబంధించిన స్టాల్ ఈసారి ఉండబోతా ఉంది. దాంతోపాటు మనకు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఖైదీలకు సంబంధించి కూడా మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటున్నారు. దాంతోపాటు ఖైదీలు ఉంటారు, వాళ్ళకి సంబంధించి అయితే మనకు సపరేట్ స్టాల్ కూడా ప్రతి ఇయర్ ఆకర్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈసారి కూడా ఆ స్టాల్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆర్టిజంకి సంబంధించిన స్టాల్ ఒకటి ఉండబోతుంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇతర స్టాల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ చేసే ఎన్జిఓస్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి స్టాల్స్ కూడా ఈసారి అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సరే నుమాయిష్ అయితే ఎంతో గ్రాండ్గా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇవి నుమాయిష్కి సంబంధించి ఏర్పాట్లు. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు రోజురోజుకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. కోట్ల రూపాయల నిధుల మంజూరులో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ఈడీ సైతం ఈ కేసు విచారణ ప్రారంభించనుంది. ఏసీబీ కేసు ఆధారంగా నోటీసులు జారీ చేసిన ఈడీ 2వ తేదీ నుంచి పలువురిని విచారించనుంది. ఇక మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, ఇంజనీరింగ్ చీఫ్ కేఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది ఈడీ. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సీజన్ 9-10లకు సంబంధించి గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీకి నిధులను మంజూరు చేయించారన్న కోణంలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 54,88,00,000 బదిలీపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు, కేటీఆర్ అడ్వకేట్స్ మధ్య వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధుల మంజూరులో నిబంధనలు పాటించలేదని ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. హెచ్ఎండిఏ నిధుల మంజూరులో 10 కోట్ల రూపాయలకు మించితే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ అధికారుల మీద ఒత్తిడితో నిధులను కంపెనీకి కేటాయించినట్లు గుర్తించింది ఏసీబీ. అధికారులపై మంత్రి ఆదేశాలతో నిధులు కేటాయించినట్లు గుర్తించడంతో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కేటీఆర్ను A1గా చేర్చింది.
ఫార్ములా ఈ కేసులో విదేశాలకు జరిగిన నగదు బదిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇంగ్లాండ్ లాంటి దేశాల బ్యాంకులకు డబ్బులను పంపించే సమయంలో ఆర్బీఐ అనుమతి తీసుకొని అధికారులు, ప్రజాప్రతినిధుల తప్పిదంపై ఈడీ ఆరా తీయనుంది. ఈడీ నమోదు చేసిన కేసుకు సంబంధించి A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని 2వ తేదీన, అరవింద్ కుమార్ను 3వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో A1గా ఉన్న కేటీఆర్ కు 7వ తేదీన హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల మొదటి వారంలోని ఈడీ విచారణ ప్రారంభం కానున్నది. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పు ఏం వస్తుందోనని చర్చ జరుగుతున్న సమయంతో ఈడీ విచారణ వేగవంతం చేస్తుంది. దీంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు తథ్యం కానుందా అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలతో పాటు ఉత్కంఠ రేపుతుంది. కొత్త ఏడాది మొదటి రోజున పిల్లలు జన్మించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ప్రతి పుట్టినరోజు జనవరి 1న పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. మరికొందరైతే న్యూ ఇయర్ మొదటి రోజును శుభదినంగా భావించి మంచే జరుగుతున్నదని చెబుతున్నారు. మరోవైపు కొంతమంది జనవరి 1న డెలివరీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు పేరెంట్స్. జనవరి 1 రోజున పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో జనవరి 1న జన్మించిన శిశువుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొందరు జనవరి 1వ తేదీన డెలివరీ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. మరికొందరికి ఎలాంటి ప్లాన్ చేసుకోకుండానే జనవరి 1 రోజున పిల్లలు పుట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. జనవరి 1న జన్మిస్తే ప్రతి ఏడాది పండగ చేసుకోవచ్చని కొందరు చెప్తుంటే మరికొందరు సెంటిమెంట్గా భావించి సిజేరియన్ చేయించుకున్నారు. జ్యోతిష్యం, న్యూమరాలజీ ప్రకారం కొత్త ఏడాది ప్రారంభమయ్యే రోజున పిల్లలకు జన్మనిస్తే కలిసొస్తుందని భావిస్తున్నారు. న్యూ ఇయర్ రోజున పిల్లల పుట్టుకను మొదటి అడుగుగా భావిస్తున్నారు. ఊర్లోనైతే చాలా పైసలు అయితే అని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చుకొని ఇక్కడ మేము డెలివరీ చేసుకుంటాం. ఫ్రీ డెలివరీ కావాలని మేము రాత్రి వచ్చినాం సార్. మేము ఇక్కడికి పొద్దునైంది. మంచి ఖుషి అనిపిస్తుంది సార్ మాకు. మా మనవరాలు కూడా ఇక్కడే పుట్టింది కరోనా టయాన. అప్పుడు కూడా మాకు ఫ్రీగా అనిపించింది మంచిగా. కొత్త సంవత్సరం రూపచేతలు లేదు ఇవాళ నిజం చెప్పాలంటే కొత్త సంవత్సరం రోజు ఇంకా ఈ మనవడే వచ్చింది. జనవరి 1 రోజున తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అనుకోకుండా సంవత్సరం మొదటి రోజున పిల్లలు జన్మించడం అదృష్టంగా భావిస్తున్నారు. ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తులు రావడంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. నాకు 2 బాబులండి. మా చెల్లె కూతురు పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకా జనవరి 1 రోజు పుట్టడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మేము ఎందుకంటే ప్రతి ఇయర్ ఏడికో పోయి ఏ గుడికో పోయి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటివి. ఇప్పుడు మాకు పాప పుట్టడం వల్ల ఆమె బర్త్డేని న్యూ ఇయర్ రోజు చేసుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. మాకు ఆడపిల్ల పుట్టడమే సంతోషంగా మేము భావిస్తున్నాం సార్. అందరు కూడా ఆడపిల్లని నిర్లక్ష్యం చేయొద్దు. ఆడపిల్ల ఉంటేనే అందరికీ మంచిది. ప్రతి ఒక్కరు ఆడపిల్లని కనాలి. ఈ జనవరి 1 రోజు మా ఇంటికి ఆడపిల్ల రావడం వల్ల మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని మేము అనుకుంటున్నాము. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాది మొదటి రోజున పుట్టిన పిల్లల్ని తమ ఇంటికి ఆహ్వానించడం సెంటిమెంట్గా భావిస్తున్నారు కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మొదలుపెట్టిన రోడ్డు పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ దారిలో వెళ్లే వారికి తిప్పలు తప్పడం లేదు. హాస్పిటల్కు, పోలీస్ స్టేషన్కు, స్కూళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. హైదరాబాద్లోని ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ మందు బాటిల్స్తో నిండిపోయింది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈవెంట్ నిర్వహించడానికి ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్కు రెంట్కిచ్చారు మున్సిపల్ అధికారులు. ఈ వేడుకల్లో వినియోగించిన మందు బాటిల్స్, వాటర్ బాటిల్స్ను తీయకుండా నిర్వాహకులు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో గ్రౌండ్ మొత్తం అపరిశుభ్రంగా ఉందని వెంటనే క్లీన్ చేయాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు స్థానికులు.
ఇవాల్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 2025 జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరగనున్నాయి. నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ ఆర్టీఏ ఆఫీసు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. ఇక ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, ట్రైనింగ్ క్లాసులు, వర్క్షాపులు, సెమినారులు, కంటి చెకప్ క్యాంపు కార్యక్రమాలు చేపట్టనున్నారు ఆర్టీఏ అధికారులు. మేడ్చల్ జిల్లా కండ్లకొయ్యలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. ఇక హాస్టల్లో వంట చేసేవారే ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు వచ్చి కాలేజీ ముందు ధర్నా చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కళ్లకొయ్యలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. ఇక హాస్టల్లో వంట చేసేవారై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు వచ్చి కాలేజీ ముందు ధర్నా చేస్తున్నారు. వీడియోలు 300 పైగా వీడియోలు తీసినటువంటి మల్లారెడ్డిలో సీఎంఆర్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అదేవిధంగా పనిచేస్తున్న కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి ఎవరైతే పని వాళ్ళు వాళ్ళని వీడియోలు బహిరంగ తీసుకోవాలి, వెంటనే శిక్షించాలి. సీఎంఆర్ గోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకో, వాళ్ళకి న్యాయం జరగకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ నిన్ను వెనుకని పోయేదు, నిన్ను వదలని చెప్పి సవాళ్ళు